డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి సంతాన సాఫల్యత కేంద్రం గుంటూరు వారి తోట 6వ లైను కొత్తపేట గుంటూరు. వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలైనా సందడి చేసే పిల్లలు లేరని బాధపడుతున్నారా? సంతానలేమికి ఇక చెక్. సంతానం లేని వారికి సంతాన సాఫల్యం అందిస్తూ ఎందరినో మాతృమూర్తులుగా మార్చి 80% సక్సెస్ రేట్ తో విజయాలను సాధిస్తూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని జర్మనీ హోమియో మందులచే సహజ సిద్ధమైన గర్భధారణకు అభయమిస్తుంది డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి. మా ఫలితాలు చూసి నమ్మకం కలిగాక మాత్రమే వైద్యం ప్రారంభించవచ్చును. పూర్తిగా నెలవారీ ఫీజు మాత్రమే. దంపతుల్లో సంతానలేమికి గల కారణాలు హార్మోన్ సమస్యలు, పీసీఓడి, ట్యూబల్ బాక్స్, వీర్య కణాలు లేకపోవట, వీర్య కణాలు తక్కువగా ఉండుట మొదలగు అన్ని రకాల సంతానలేమి సమస్యలకు మరియు ఇతర జనరల్ హెల్త్ సమస్యలకు సంప్రదించండి డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి. గుంటూరు వారి తోట 6వ లైను కొత్తపేట గుంటూరు. ఫోన్ నంబర్ 9985228528 మరియు 9866116699. నమస్కారం, ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో బెస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇన్ ఇండియా అవార్డు గ్రహీత మరియు హోమియోపతిలో సంతానలేమి చికిత్సా నిపుణులు డాక్టర్ సరితాదేవి గారు ఉన్నారు. సాధారణంగా ఇన్ఫర్టిలిటీ అనగానే చాలా మంది దంపతులు అనేక రకాల కృత్రిమ మార్గాల ద్వారా ప్రయత్నం చేసి సక్సెస్ కాక సైడ్ ఎఫెక్ట్స్ తో ఇబ్బందులు పడుతున్నట్లు చూస్తుంటాం. అటువంటి దంపతులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జర్మన్ మెడిసిన్ ద్వారా సత్ఫలితాలతో సహజ సిద్ధంగా సంతానోత్పత్తిని కలిగించే ఏకైక మార్గం హోమియోపతి. డాక్టర్ సరితాదేవి గారు గత 14 సంవత్సరాలుగా సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు హోమియోపతి ద్వారా చక్కటి పరిష్కార మార్గాలను చూపిస్తూ సంతాన ప్రాప్తిని కలిగిస్తున్నారు. వీరి కృషికి గుర్తింపుగా బెస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గా గుర్తింపు పొందారు. అలాగే జాతీయ స్థాయిలో కూడా ఎన్నో అవార్డులు అందుకున్నారు. వారిప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. మరి ప్రేక్షకులు మీరు కనుక సంతానలేమితో బాధపడుతున్నట్లయితే మాకు కాల్ చేయొచ్చు. మా నంబర్స్ 8297956111, 8297956222. ఈ నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారికి మీ సమస్యను తెలియజేసి తగిన సలహాలు సూచనలు పొందగలరు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు దంపతుల్లో సంతానలేమికి గల కారణాలు ఏంటంటారు? అంటే ఒకటే అండి, దంపతుల్లో కారణాలు అంటే ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. అంటే జనరల్గా క్లినికల్ కండిషన్స్ ఇవాల్యుయేషన్స్ చేసుకునే అంత ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సంతానం అనేది కలగకపోవడానికి. సైకలాజికల్కి సంబంధించిన కండిషన్స్ వలన వచ్చే ఇబ్బందులు కూడా ఉండొచ్చు. అంటే స్ట్రెస్ వలన కూడా, అంటే ప్రెగ్నెన్సీ వస్తుందో రాదో దానివల్ల ఏదైనా ఇబ్బందా అనే కండిషన్స్ని కనుక చూసుకుంటూ ఉంటే ఆ స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఉండే హార్మోనల్ చేంజెస్ వలన కూడా ఎట్ టైమ్స్ ఎగ్ క్వాలిటీగా రిలీజ్ అవ్వకపోవటం వలన ప్రెగ్నెన్సీ దానికి రాకుండా కూడా అవకాశాలు అనేది ఉంటాయి. అంటే వాళ్ళకి క్లినికల్ కండిషన్స్గా ఇంటర్నల్గా ఏదైనా హార్మోనల్ డెప్త్ కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్స్ వలన కానీ, లేదా నార్మల్గా ఏదైనా సోషల్ ప్రాబ్లం వల్ల ఉండొచ్చు, లేదా సైకలాజికల్ స్ట్రెస్ వలన ఉండొచ్చు, లేదా కెరియర్ ఓరియంటెడ్గా వాళ్ళు డే టు డే లైఫ్ ఏదైతే లీడ్ చేస్తున్నారో దానివల్ల వచ్చే ఇంబ్యాలెన్సెస్ వలన కూడా ఇది సంతానలేమికి దారి తీసే అవకాశం అంటూ ఉంటుంది. అంటే ఇంటర్నల్ డెప్త్ ఉందా లేదా అనే క్లారిటీ అనేది మనం తీసుకునే కన్నా ముందు ఫస్ట్ ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే, నార్మల్గా ఒక పెళ్ళైన కపుల్ అనేది ఒక 1.5 ఇయర్ వరకు రెగ్యులర్గా ట్రై చేసి కూడా ప్రెగ్నెన్సీ కనుక రాకపోతే, అంటే ఈ రెగ్యులర్గా ట్రై చేసే క్రమంలో కూడా ఎలాంటి ఇంట్రాయూట్రైన్ డివైజెస్ కానీ, ఎలాంటి కాంట్రాసెప్టివ్స్ కానీ ఏది కూడా వాడకుండా రెగ్యులర్గా ట్రై చేస్తూ కూడా ప్రెగ్నెన్సీ కనుక రాకపోతే అప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉందా అనే కండిషన్స్ వాళ్ళు జనరల్గా ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అంటే ఈ ఇర్రెగ్యులారిటీస్లో ఫీమేల్స్కి సంబంధించిన కాజెస్లో వచ్చేసి ఆడవాళ్ళ వైపు నుంచి ఏదైనా నెలసర్లలో ఇబ్బందులు కనుక ఉంటే అది 1.5 ఇయర్ వరకు బ్లైండ్గా అక్కడ వెయిట్ చేయాల్సినంత అవసరం లేదు. ఈ మధ్యలోనే అంటే బిఫోర్ మ్యారేజ్ నుంచి ఇన్ కేస్ వాళ్ళలో ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా, ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ కొందరిలో ఏంటంటే మేల్స్ వైపు నుంచి ఉండే ఇన్ఫెక్షన్స్ వలన కూడా అది ఏదైనా ఇన్ఫెక్షన్స్కి దారి తీయటం మూలన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి కూడా అది దారి తీయవచ్చు. అలాంటి కండిషన్స్లో దానికి సంబంధించిన కాజెస్ వలన వాళ్ళలో ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది వచ్చేసి ఇర్రెగ్యులారిటీస్ అనేది వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇర్రెగ్యులారిటీస్ కండిషన్స్కి సంబంధించిన కాజెస్లో అది హార్మోనల్ డెప్త్ని వాళ్ళ వైపు నుంచి కనుక ఉంటాయి. అంటే ఇర్రెగ్యులారిటీస్ అనేది ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఎవ్రీ మంత్ రెగ్యులర్గా సైకిల్స్ రాకపోవచ్చు. ఎవ్రీ మంత్ సైకిల్స్ రెగ్యులర్గా రాకపోయినా కానీ ఇన్ఫర్టిలిటీని చెక్ చేసుకోవాలి అంటే ఒక నోషన్ ఉంది కదా, ఒక 1.5 ఇయర్ వరకు రెగ్యులర్గా ట్రై చేయమన్నారు, ఆ తర్వాతే కండిషన్స్ చూసుకోమన్నారు అని బ్లైండ్గా వెయిట్ చేయాల్సినంత అవసరం లేదు. క్లినికల్కి వెళ్ళక ముందు కూడా ఇంటర్నల్గా వాళ్ళకి అంటే
ఎక్స్టర్నల్గా కనిపించే కాజెస్ ఏదైనా కనుక కనిపిస్తే డెఫినెట్గా దానికి సంబంధించిన క్లినికల్ ఇవాల్యుయేషన్స్ అనేది అక్కడ చేయించుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన కాజెస్ అనేది చూసుకుని దాన్ని కనుక క్లియర్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అంటూ ఉంటుంది. ఓకేనండి, డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి, గుంటూరు వారితోట 6వ లైన్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు వచ్చిన తర్వాత కన్సల్ట్ అయిన తర్వాత ఒకవేళ 1 year బిఫోరే వాళ్ళకి డౌట్ ఉండి కన్సల్ట్ అయిన తర్వాత అసలు ఆడవారిలో ఎలాంటి పరీక్షలు చేస్తారంటారు, మగవారిలో ఎలాంటి పరీక్షలు చేస్తారంటారు? ఒకటండి, ఒక కపుల్ ఎప్పుడైనా కానీ ఒక డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఫస్ట్గా మనం చూసుకోవాల్సిన కండిషన్స్ ఏంటి అంటే మనం వాళ్ళ వైపు నుంచి వాళ్ళ డెప్త్ని కనుక్కునే, అంటే మెయిన్గా హోమియోపతి ప్రొసీజర్స్ అయితే ఎలా ఉంటాయి అంటే ఒక కపుల్ సంతానలేమి సమస్యతో ఇబ్బంది పడుతూ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం వాళ్ళ నుంచి డ్రాక్ చేసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ 1 year అంటే వాళ్ళు మన దగ్గరికి పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళు మన దగ్గరికి వచ్చేంత టైంలో వాళ్ళు ఏదైనా వద్దు అనుకొని కాంట్రాసెప్టివ్స్ వాడారా, ఫీమేల్స్ వైపు నుంచి రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయా లేదా, మేల్స్లో కలవటానికి సంబంధించిన ఏదైనా ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా, స్ట్రెస్ఫుల్ కండిషన్స్కి వాళ్ళు ఏదైనా అంటే లైఫ్ స్టైల్కి ఏదైనా లోన్ అవుతున్నారా, లేదా వాళ్ళు నార్మల్గా ప్రెగ్నెన్సీ రాకపోతే ఇది ఒక పెద్ద సోషల్ ప్రాబ్లం కింద వాళ్ళు తీసుకుంటున్నారా. ఇన్ కేస్ ఫీమేల్స్ వైపు నుంచి ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ సైకిల్స్లో కండిషన్స్ లేదా పీసీఓడికి కొన్ని ప్రైమరీ సిమ్టమ్స్గా కూడా జనరల్గా ఫీమేల్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఏంటి ఎక్స్ట్రా ఫేషియల్ హెయిర్ గ్రోత్ కానీ, నార్మల్గా ఈ పిగ్మెంటేషన్స్ కానీ, లేదా ఎక్స్ట్రా బాడీ వెయిట్ పుట్ ఆన్ అవ్వటం కానీ, ఈ సిమ్టమ్స్ అనేది పీసీఓడి కండిషన్స్లో కొందరికి ప్రయర్గానే కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటివి ఏమైనా వాళ్ళ వైపు నుంచి వస్తున్నాయా అనేది చూసుకొని అలాంటి పరిస్థితుల్లో అంటే ఫీమేల్స్ అనేది మన దగ్గరకు వచ్చినప్పుడు రెగ్యులర్గా సైకిల్స్ వస్తూ కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు రెగ్యులర్ సైకిల్స్ ఉండి కూడా ఓవ్యులేషన్స్ అనేది జరగకపోవటం మూలాన అక్కడ పీసీఓడి కండిషన్స్ ఫేస్ అవుతున్నట్టు. ఇన్ కేస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఎవ్రీ మంత్ సైకిల్ కనుక రాకపోతే అప్పుడు ఆ కండిషన్స్లో ఏంటి అంటే వాళ్ళ వైపు నుంచి మనం ఫస్ట్ ప్రైమరీగా చూసుకునే అదేంటి అంటే హార్మోన్ లెవెల్స్ అనేది చూసుకుంటాం. అంటే ఈ ఒవేరియన్ హార్మోన్స్ నార్మల్గా ఎండోక్రైన్ సిస్టమ్తో విడుదలయ్యే హార్మోన్స్ ఏదైతే ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రొలాక్టిన్, ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ మెయిన్ హార్మోన్స్ ఉన్నాయో ఈ హార్మోన్స్ వాళ్ళ బాడీలో ఉండవలసినంత క్రమంలో ఉన్నాయా లేదా అనే కండిషన్స్ని మనం ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంబ్యాలెన్సెస్ అనేది కనుక దాని యొక్క డెప్త్ని చూసుకుని ఆ ఒవేరియన్ ఎన్హాన్స్మెంట్ అనేది వాళ్ళ వైపు నుంచి లేకపోవడానికి ఆ ఫీమేల్స్ వైపు నుంచి ఉండే కాజెసా ఆర్ఎల్స్ ఆ డెప్త్ కండిషన్స్ ఇన్ కేస్ కొందరు ఏంటి అంటే మ్యారేజ్ తర్వాత కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలాంటి ఫీమేల్స్లో ఏంటంటే మేల్స్ వైపు నుంచి కూడా మనం పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉందా అనేది జనరల్గా చూసుకోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మెయిల్స్లో వచ్చేసి సెమెన్ అనాలిసిస్ అనేది చూసుకోవాలి. మేల్స్ వైపు నుంచి సెమెన్ అనాలిసిస్ కండిషన్స్ చూసుకున్నప్పుడు ఆ సెమెన్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా స్పర్మ్ క్వాలిటీస్ తగ్గుతున్నట్టుగా కానీ ఉన్నప్పుడు వాళ్ళ వైపు నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన కూడా ఫీమేల్స్లో ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. ఫీమేల్స్ వైపు నుంచి ఉండే కాజెస్ వలన కూడా మేల్స్లో ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి అంటే మన క్లినిక్స్లో హోమియోపతిక్ అప్రోచ్ జనరల్గా ఎలా ఉంటుంది అంటే బోత్ ద సైడ్స్ నుంచి కూడా మనం ఆ కాజెస్ని ఆ ఇన్ఫెక్షన్స్ని ఆ డెప్త్ని క్లియర్ చేసినప్పుడే వాళ్ళ వైపు నుంచి ఆ కాజెస్ అనేది క్లియర్ హెల్దీనెస్ అనేది వచ్చేసి ఆ ఇంబ్యాలెన్సెస్ అనేది క్లియర్ అయినప్పుడు ఫీమేల్స్ వైపు నుంచి రెగ్యులర్ సైకిల్స్ మేల్స్ యొక్క స్పర్మ్ క్వాలిటీ అనేది పెరిగి న్యాచురల్ హెల్తీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అంటూ ఉంటుంది. ఓకేనండి, ప్రేక్షకులు సంతానలేమితో బాధపడుతున్నట్లయితే మీరు మాకు కాల్ చేయొచ్చు. మా నంబర్స్ 8297956111 8297956222. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఫిజికల్గా అయితే ఇప్పుడు మీరు చెప్పిన హార్మోన్ టెస్ట్లు, సెమెన్ అనాలిసిస్ ఇలాంటివి జరుగుతాయి. కొందరికి మెంటల్గా ఫియర్స్ ఉంటాయి, అది ఏదైనా అవ్వచ్చు, ఎలా ఉంటుంది అనేది అవ్వచ్చు, భయాలు ఉంటాయి. దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందంటారా సైకలాజికల్గా? ఒకటండి, ఒక జనరల్గా ఏంటి అంటే హోమియోపతి అప్రోచ్లో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం డిజీజ్ ఏదైతే ట్రీట్ చేస్తున్నామో అది డిజీజ్ని డైరెక్ట్గా ట్రీట్ చేయట్లేదు, మనం బాడీని యాజ్ అ హోల్ ట్రీట్ చేస్తున్నాము. బాడీని యాజ్ అ హోల్ ట్రీట్ చేసే క్రమంలో ఏంటి బాడీ ఆ డిజీజ్ అనేది మన బాడీకి అటాక్ అయింది, మనం డిజీజ్ని ఎలిమినేట్ చేయట్లేదు, బాడీలో ఉన్న కండిషన్స్ని ఎలిమినేట్ చేస్తున్నప్పుడు బాడీలో ఉండే ప్రతి సఫరింగ్ అనేది అక్కడ మనకి ఇంపార్టెంట్. ఆ బాడీలో ఉండే సఫరింగ్ ఆ కనిపిస్తున్న డిజీజ్ అనేది వాళ్ళ సైకలాజికల్ స్ట్రెస్ వలన రావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీస్ నుంచి వచ్చే డెప్త్ వలన రావచ్చు, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏదైనా అక్రాస్ అయిన డిజీజ్ కండిషన్స్ సప్రెస్ అయిపోవటం బాడీలో సప్రెస్ అయిపోవటం మూలాన కూడా రావచ్చు. సో హోమియోపతి అప్రోచ్ ఎప్పుడు కానీ బాడీ ఇంటర్నల్గా మన ఇమ్యూనిటీ లెవెల్స్ని ఇమ్యూన్ బూస్ట్ చేస్తూ ఇచ్చే మెడికేషన్స్ కాబట్టి ఈ పరిస్థితుల్లో. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో
హలో హలో. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. ఓకే మేడం. హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నా పేరు శబానా. ఓకే నా మ్యారేజ్ అయ్యి 1 year అవుతుందండి. ఓకే అమ్మా. మేము ట్రై చేస్తానే ఉన్నాము కానీ ప్రెగ్నెన్సీ అయితే రావట్లేదు. ఓకే దీనికోసం అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాము. ఓకే ఏంటో ప్రాబ్లం కనుక్కుందామని వెళ్తే ఇక్కడే గుంటూరులోనే హాస్పిటల్కి వెళ్ళాం, శైలజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి. ఓకే నీటి బుడగలోనే అని చెప్పారు మేడం. ఓకే అమ్మా. 1 month వాడితే తగ్గిపోతాయి అన్నారు. 2 months అయ్యింది కానీ నేను హాస్పిటల్కి వెళ్ళలేదు మళ్ళీ. ఓకే అమ్మా, చూడండి మీరు నీటి బుడగలు ఉన్నాయి అని చెప్పారు అంటున్నారు కదా మీరు వెళ్ళినప్పుడు. మీకు ఈ 1 year నుంచి పీరియడ్స్ అన్ని ఎలా ఉన్నాయి? రెగ్యులర్ గానే వస్తాయా ప్రతి మంత్? అవును మేడం, ఖచ్చితంగా 28 days 28 to 30 days వస్తాయి. మీరు వెళ్ళినప్పుడు మీ వారికి కూడా ఏదైనా కణాల పరీక్ష చేయించారమ్మా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేస్తా అన్నారు కానీ నెక్స్ట్ టైం ఇంకెళ్ళలేదు. ఓకే ఓకే అమ్మా, చూడండి ఇప్పుడు మీ వారికి ఒకసారి అయితే డెఫినెట్గా సెమెన్ అనాలిసిస్ అనేది కూడా చేయించాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు ఇప్పుడు నీటి బుడగలు ఉన్నాయి అన్నారు, నీటి బుడగలకు సంబంధించి ఒక 1 month వాడితే సరిపోతుంది అన్నారు. 3 months అయినా మీకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అంటున్నారు. ఇప్పుడు మీరు వాడిన మెడికేషన్స్ ఏంటి అంటమ్మా? ఇప్పుడు జనరల్గా మీకు రెగ్యులర్గా సైకిల్స్ వస్తున్నప్పుడు అంటే 28 to 30 డేస్లో సైకిల్స్ అనేది వచ్చినప్పుడు 11వ రోజు నుంచి 18వ రోజులోపు 18 mm సైజ్ అనేది వచ్చేసి మీకు అండం అనేది విడుదలవ్వాలి. అలా అండం అనేది క్వాలిటీగా విడుదలైనప్పుడు అది ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అంటూ ఉంటుంది. మీలో నీటి బుడగలు ఉన్నాయి అంటే అక్కడ ఏమవుతుంది, అక్కడ 18 mm సైజ్ అనేది వచ్చేసి అండం అనేది విడుదలవ్వకుండా చిన్న చిన్న తిత్తులుగా ఉండిపోతున్నాయి. ఇలా చిన్న చిన్న తిత్తులుగా ఉండిపోవడానికి సంబంధించిన కారణం ఏంటి? మీకు అండం విడుదల చేయాల్సిన ఏ హార్మోన్ అయితే ఉందో అది మీ ఒంట్లో సరైన మోతాదులో విడుదలవ్వకపోవటం మూలాన అవి తిత్తులుగానే ఉండిపోతున్నాయి. మీరు తీసుకుంటున్న ట్రీట్మెంట్లో మీ ఒంట్లో లేని హార్మోన్ని టాబ్లెట్ రూపకంగా ఒంట్లోకి ఇవ్వటం జరిగిందే కానీ ఆ హార్మోన్ మీ ఒంట్లో ఎందుకు విడుదలవ్వట్లేదు అనే కారణం కానీ మీ గ్రంథుల్లో ఉండే ఉత్పత్తి లోపాలు కానీ ఆ మెడికేషన్స్ ద్వారా క్లియర్ అవ్వలేదు. అందుమూలానే మీకు ఒక 1 month వాడితే సరిపోతుంది అన్నాక కూడా ఆ తర్వాత కూడా మళ్ళీ మీ ప్రాబ్లం అనేది అలాగే ఉంది. హోమియోపతిలో ఎలా ఉంటుంది అంటే 1 monthలోనే క్లియర్ అవుతుంది అని మాత్రం మనం చెప్పలేము. ఇంటర్నల్ డెప్త్ బట్టి ఉంటుంది. అంటే మీలో ఉండే ఉత్పత్తి లోపాలు అనేది క్లియర్ అయినప్పుడు మీకు కనిపిస్తున్న నీటి తిత్తులు అనేది క్లియర్ అయ్యి అండం అనేది బలంగా విడుదలవుతుంది. ఒకసారి మీ ఒంట్లో ఉన్న ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయ్యాక మళ్ళీ మీకు ఆ ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది ఉండదు. ఒకటి, మీరు బయట నుంచి హార్మోన్స్ అలా మీరు ఇప్పటివరకు ఏదైతే వాడుతున్నారో అలా బయట నుంచి హార్మోన్స్ తీసుకున్నంత మాత్రాన ఇంటర్నల్గా మీలో ఏదైతే ప్రాబ్లం ఉందో అది రోజు రోజుకి పెరుగుతుంది కదమ్మా. ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వదు, దాన్ని మనం క్లియర్ చేయాలి. ఇదేమవుతుంది అంటే ఆ డెప్త్ని కనుక మీరు క్లియర్ చేసుకోకపోతే రోజు రోజుకి ఆ ఇంబ్యాలెన్సెస్ అనేది పెరిగి మీకు రెగ్యులర్గా సైకిల్స్లో కూడా ఇబ్బందులు అనేది వచ్చే అవకాశం అంటూ ఉంటుంది. సో ఆ డెప్త్ని క్లియర్ చేసుకుంటే మీకు పీసీఓడి అనేది క్లియర్ అయ్యి అండం అనేది బలంగా విడుదలై ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కుదిరితే మీరు చేయించుకున్న రిపోర్ట్స్ అండ్ మీ వారిని కూడా తీసుకుని వచ్చి ఒకసారి క్లినిక్లో కన్సల్ట్ అవ్వండి. ఇలాంటి కండిషన్స్కి మన క్లినిక్స్లో ట్రీట్మెంట్ అనేది ఇచ్చాక ఆ కారణాలు అనేది క్లియర్ అయ్యి న్యాచురల్గా మన దగ్గర ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కుదిరితే మీరు అన్ని రిపోర్ట్స్ కూడా తీసుకుని వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఓకే మేడం. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి, గుంటూరు వారితో 6వ లైన్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, ఇందాక ఫియర్ ఉన్న వాళ్ళలో సైకలాజికల్ ట్రీట్మెంట్ గురించి చెప్తున్నారు. అదే అండి, సో ఇక్కడ హోమియోపతిలో సైకలాజికల్ ట్రీట్మెంట్ అని కానీ లేదా యాంటీ డిప్రెసెంట్స్ అని కానీ లేదా స్ట్రెస్ వలన ఈ స్లీప్లెస్ నైట్స్ కొందరు కూడా ఫేస్ చేస్తుంటారు. ఇలాంటి వాటికి నార్మల్గా ఈ అదర్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళినప్పుడు యాంటీ డిప్రెసెంట్స్ కానీ నార్మల్గా ఇన్సోమేనియా అంటే స్లీప్లెస్నెస్ ఉన్నప్పుడు స్లీప్కి సంబంధించిన మెడికేషన్స్ కానీ ఎక్కువగా ఇవ్వటం అనేది జరుగుతుంది. హోమియోపతిలో అలా కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ కేస్కి ఒక ప్రాబ్లం అనేది మన బాడీలో అనేది వచ్చినప్పుడు దానికి సంబంధించిన సైకలాజికల్ డెప్త్ అనేది డెఫినెట్గా ఉంటుంది.
అది పెయిన్ని ఎక్స్పీరియన్స్ చేసే విధానంలో ఉండొచ్చు, లేదా నార్మల్గా ఈ ఇన్ఫర్టిలిటీ కండిషన్స్ కనుక తీసుకుంటే సోషల్ ప్రాబ్లమ్గా అది ఉండటం మూలాన ఈ పబ్లిక్ని ఫేస్ చేసే ఫియర్కి సంబంధించిన స్ట్రెస్ఫుల్ కండిషన్స్ అనేది ఉండొచ్చు. ఏదైనా కానీ ఒక సైకలాజికల్ స్ట్రెస్, సైకలాజికల్ బేస్డ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో హోమియోపతిలో మనం కేసు తీసుకున్నప్పుడు కానీ, హోమియోపతి ట్రీట్మెంట్ విధానంలో కానీ మనం సైకలాజికల్ ప్లేన్ని క్లియర్ చేస్తాము, బాడీలో ఉండే ఫ్యామిలీ డెప్త్ నుంచి వచ్చే డెప్త్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేస్తామో, అలా క్లియర్ చేసినప్పుడే బాడీ యాజ్ అ హోల్ అనేది క్లియర్ అయ్యి వాళ్ళలో ఆ డిజీజ్ ఆస్పెక్ట్స్ అనేది క్లియర్ అయ్యే పాసిబిలిటీస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ డిఫరెంట్గా మనం సైకలాజికల్ స్ట్రెస్కి సంబంధించి వేరే మెడికేషన్స్ అనేది ఏమీ ఉండదు. ఓవరాల్గా కేసు తీసుకున్నప్పుడు మనం బాడీని యాజ్ అ హోల్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఏదైతే ట్రీట్ చేస్తున్నామో ఆ క్రమంలోనే ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ని కూడా బేస్ చేసుకొని మన మెడిసిన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి, డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే అపాయింట్మెంట్ కొరకు 9985228528 9866116699 నెంబర్స్ని కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, ఎలాంటి సంతానలేమి సమస్యకైనా మన హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుందంటారా? ఒకటండి, ఎలాంటి డిజీజ్తో కూడుకున్న సంబంధించిన కాజెస్కి మాత్రం డెఫినెట్గా ఉంటుంది. కొన్ని ఉంటాయి, కంజనైటల్ అబ్నార్మాలిటీస్ అనేది ఉంటుంది, అంటే ఫ్రమ్ బోర్న్ ఆ కండిషన్స్ యొక్క డెప్త్ అనేది ఉంటుంది. కంజనైటల్ యాబ్సెన్స్ ఆఫ్ ద సెమినల్ వెసికల్స్, అంటే ఎక్కడైతే స్పర్మ్ స్టోర్ అయి ఉండాలో ఆ వెసికల్స్ యాబ్సెంట్ కొందరు మేల్స్లో ఉంటుంది, లేదా కంజనైటల్ యాబ్సెన్స్ ఆఫ్ ద. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. హలో హలో, చెప్పండి అమ్మా. అదే గుంటూరు. ఏంటమ్మా? శివపార్వతి మేడం, గుంటూరు. ఓకే, అదే నెల పీరియడ్స్ సరిగ్గా రాలేదు మేడం. ఓకే అమ్మా, మీ వయసు ఎంత ఇప్పుడు? 19 మేడం. ఎంతమ్మా? 19 సంవత్సరాలా? ఓకే, ఇలా ఎప్పటి నుంచి రావట్లేదు మీకు ప్రతి నెల కరెక్ట్గా? కొన్ని 2 సంవత్సరాల నుంచి రావట్లేదు. అంటే 2-3 నెలల నుంచి రావట్లేదా, 2-3 సంవత్సరాల నుంచి రావట్లేదా? 2 సంవత్సరాల నుంచి మీకు కరెక్ట్గా రావట్లేదు. చూడండి అమ్మా, మీకు 2 సంవత్సరాల నుంచి నెలసరి కరెక్ట్గా రావట్లేదు అంటే ప్రతి నెల 28 నుంచి 30 రోజుల్లో నెలసరి రావడానికి సంబంధించిన హార్మోన్స్, అంటే కొన్ని మీ రక్తంలో కొన్ని హార్మోన్స్ అనేది ఉండాలి, అవి మీ గ్రంథుల నుంచి ఉత్పత్తి అవ్వాలి. అవి సరైన మోతాదులో ఉత్పత్తి అవ్వట్లేదు కాబట్టి మీకు ప్రతి నెల 28 నుంచి 30 రోజుల్లో నెలసరి అనేది రావట్లేదు. ఇలా మీ గ్రంథుల నుంచి హార్మోన్స్ ఎందుకు ఉత్పత్తి అవ్వట్లేదు అనే కారణాలను అక్కడ తొలగించాల్సి ఉంటుంది. ఆ కారణాలు అనేది తొలగినప్పుడు మీకు ప్రతి నెల నెలసరి కరెక్ట్గా వచ్చే అవకాశం అనేది ఉంటుందమ్మా. ఆ కారణాలనే మనం హోమియోపతి మందుల ద్వారా తొలగించగలుగుతాము. ఆ కారణాలు అనేది తొలగినప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నెల నెలసరి కరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుందమ్మా. ఇలాంటి వాటికి మన దగ్గర మోర్ దెన్ 80% వరకు సక్సెస్ రేట్ అనేది ఉంది. కుదిరితే మీరు ఒకసారి వచ్చి క్లినిక్లో కన్సల్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకే, ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి, గుంటూరు వారితో 6వ లైన్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, ఎలాంటి సంతానలేమి సమస్యకైనా మన హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుందనే దాని గురించి చెప్పండి. అదే, కొన్ని ఇర్రివర్సిబుల్ కండిషన్స్ అనేది డెఫినెట్గా ఉంటాయంట. అంటే ఇప్పుడు మనం ఏదైతే కంజనైటల్ కండిషన్స్ చెప్పుకున్నామో, లేదా సర్జికలీ ఇంటర్వెన్షన్స్ కొన్ని ఉంటాయి. ఆ సర్జికల్ ఇంటర్వెన్షన్స్కి మాత్రం డెఫినెట్గా మనం కొన్ని కండిషన్స్లో అదర్ వేస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ని ఆప్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎలాంటి కండిషన్స్లో అంటే ఇప్పుడు కొన్ని సెప్టల్ రిసెక్షన్స్ ఉంటాయి యూట్రస్లో. ఆ సెప్టమ్ అనేది మెడికేషన్స్ ద్వారా క్లియర్ అయ్యే పాసిబిలిటీస్ అనేది ఉండదు. దాన్ని మాత్రం మనం డెఫినెట్గా సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారానే క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ ఆఫ్టర్ సర్జికల్ ప్రొసీజర్స్ కూడా ఇంటర్నల్గా ఉండే డెప్త్ కానీ ఇన్ఫెక్షన్స్ని మాత్రం మనం హోమియోపతి మెడికేషన్స్ ద్వారా క్లియర్ చేయొచ్చు. అలాగే కొన్ని కంజనైటల్ యాబ్సెన్స్, అంటే వాళ్ళకి ఎదుగుదలలో ఉండే ఇబ్బందుల వల్ల కొన్ని కండిషన్స్ ఫామ్ అనేది అవ్వకపోవచ్చు. అలా కండిషన్స్ ఫామ్ అవ్వని వాటిని కూడా మనం హోమియోపతి మందుల ద్వారా వాటిని తీసుకొస్తాము అనేది మాత్రం ఏమీ ఉండదు. డిజీజ్ కండిషన్స్ని మాత్రం అది ఎలాంటిదైనా కానీ, అంటే ఈవెన్ ఇలాంటి ట్యూబెల్ బ్లాక్స్ ఉండొచ్చు, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ లాంటి కంప్లైంట్స్ ఉండొచ్చు, ఓవేరియన్ సిస్ట్లు ఉండొచ్చు. ఎలాంటి కండిషన్స్ అయినా ఇన్ఫెక్షన్స్తో, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్తో రిలేటెడ్గా ఉన్న కండిషన్స్ని మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా హోమియోపతి మెడికేషన్స్ ద్వారా క్లియర్ చేయొచ్చు. ఈవెన్ మెయిల్స్లో కూడా ఈ కౌంట్కి సంబంధించిన కారణాలలో, అంటే ఉత్పత్తిలో ఉండే లోపాలు,
హైడ్రోసిల్ వెరికోసిల్ లాంటి కండిషన్స్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వలన వచ్చే డెప్త్ కానీ, కౌంట్ యొక్క స్టేటస్ కానీ, ఈవెన్ జీరో కౌంట్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళలో కూడా 15 to 20% వరకు హోమియోపతి మెడికేషన్స్లో మన క్లినిక్స్లో దీనికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేది ఉన్నాయి. ఓకేనండి, డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి, గుంటూరు వారితో 6వ లైన్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, IUI, IVF లాంటి కృత్రిమ పద్ధతులు మన హోమియోపతిలో ఉన్నాయంటారా? ఒకటండి, IUI, IVF అంటే ఏంటి, IUI, IVF అనేది ఎందుకు చేస్తారు అనే క్లారిటీ కనుక మనకుంటే దీన్ని హోమియోపతి అవసరమా లేదా అనేది మనకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ IUI, IVF అనే కండిషన్స్ని ఎక్కడ ఎందుకు ఆప్ట్ చేస్తున్నారు? న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళల్లో ఆర్టిఫిషియల్గా ఇన్సెమినేట్ చేసే పద్ధతులు ఈ IUI, IVF. అంటే ఈవెన్ కణాలు తక్కువగా ఉన్నా, ఫీమేల్స్ వైపు నుంచి ఏదైనా కండిషన్స్ ఉన్నా కానీ ఉన్న కణాల నుంచి సెలెక్టెడ్ స్పర్మ్స్ తీసుకొని గర్భంలోకి ఎక్కించే ప్రొసీజర్స్ అనేది ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అంటే IUI. అదే IVF అంటే ఏంటి, ఫీమేల్స్లో ప్రాబ్లం ఉండి మేల్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా అండాలను బయటికి తీసుకుని, కణాలను బయటికి తీసుకుని, బయట కండిషన్స్లో దాన్ని ఫర్టిలైజ్ చేసి దాన్ని మళ్ళీ గర్భంలో ఎక్కించడము అనేది IVF ప్రొసీజర్, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. ఇలాంటి కండిషన్స్ని అంటే బయట నుంచి మనం ఆ కండిషన్స్ని క్రియేట్ చేసి లోపలికి పంపించే ప్రొసీజర్స్ అనేది ఎందుకు చేయాల్సి వస్తుంది? న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు కాబట్టి. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు అనే కారణాలను కనుక మనం అక్కడ తొలగించుకుంటే ఈ IUIకి కానీ IVFకి కానీ వెళ్ళే అవసరమే ఉండదు కదా. అక్కడ తొలగించే అవకాశం లేదు కాబట్టి ఆ అదర్ వేస్ ఆఫ్ ట్రీట్మెంట్స్లో ఈ IUI, IVF ప్రొసీజర్స్ అనేది ఫాలో అవుతున్నారు. అంటే వాళ్ళ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆ అప్రోచెస్ వరకు మాత్రమే ఫాలో అవుతారు. ఈ హోమియోపతిలో అలాంటి అప్రోచెస్కి, అలాంటి వాటికి మనం వెళ్ళాల్సిన అవసరం ఎందుకు లేదు అంటే ఇక్కడ మనకి కారణాలను తొలగించే మెడికేషన్స్ అనేది ఉన్నాయి. అంటే వాళ్ళల్లో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి సంబంధించిన అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవి ఏవైనా సరే ఆ అడ్డంకులని మనం హోమియోపతి మెడికేషన్స్ ద్వారా క్లియర్ చేయగలుగుతాం. ఆ అడ్డంకులు అనేది క్లియర్ అయినప్పుడు ఆటోమేటిక్గా సహజంగా వాళ్ళకి అందరికీ ఎలా ప్రెగ్నెన్సీ వస్తుందో వాళ్ళకి కూడా అలాగే వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఓకేనండి, డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే అపాయింట్మెంట్ కొరకు 9985228528, 9866116699 నెంబర్స్ని కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఈ సంతానలేమికి సంబంధించిన ఇష్యూకి ఎంతవరకు సక్సెస్ రేట్ ఉందంటారు మన హోమియోపతిలో? ఒకటండి, మోర్ దెన్ 80% వరకు అయితే మన దగ్గర ఉంది అని చెప్పొచ్చు. ఓవరాల్గా హోమియోపతిలో ఎంతవరకు ఉంది అంటే అది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. బికాస్ హోమియోపతి అనేది ప్రతి ఒక్క డాక్టర్ కానీ ప్రతి ఒక్కరు ఇచ్చేది సేమ్ మెడికేషన్స్ కానీ ఒకటే ప్రొసీజర్ ఉంటుంది అని కానీ ఏమీ ఉండదు. ఇప్పుడు ఎలా మామూలుగా మనం అదర్ ఇన్ఫర్టిలిటీ ఆస్పెక్ట్స్ని అదర్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్లో కనుక తీసుకుంటే ఎక్కడికి వెళ్ళినా ద సేమ్ హార్మోనల్ ఇంజెక్షన్స్, ద సేమ్ IVF ప్రొసీజర్స్, సేమ్ IUI ప్రొసీజర్స్ అనేది ఉంటుంది. బట్ హోమియోపతిలో అలా ఉండదు. బికాస్ మన బాడీలో ఉండే కండిషన్స్ని ఎలా పర్సీవ్ చేసుకున్నారు అనేది టోటల్గా ఆ డాక్టర్ యొక్క అబిలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనలో ఇప్పుడు సిన్స్ మన బర్త్ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మనం అక్రాస్ అవుతున్న కండిషన్స్లో సైకలాజికల్ ప్లేన్ యొక్క కండిషన్స్ని మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీస్ నుంచి వచ్చే డెప్త్ని కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బాడీలో వచ్చే చేంజెస్, వాళ్ళలో సప్రెస్ అయిన కండిషన్స్, వీటన్నిటిని బట్టి వాళ్ళలో ఉన్న డిజీజ్ ఎలిమినేట్ చేయడానికి ఆ సూటబిలిటీ ఆఫ్ ద మెడికేషన్స్ ఏంటి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో ఏంటి అంటే టోటల్గా ఆ డాక్టర్ పర్సీవింగ్ కెపాసిటీ అండ్ టోటాలిటీని వాళ్ళు ఎలా తీసుకున్నారు, ఎలా సెలెక్ట్ చేశారు అనే దానిపైన టోటల్గా ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈవెన్ సక్సెస్ రేట్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనండి, డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి, గుంటూరు వారితో 6వ లైన్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, ఇందాక కాలర్ అడిగినట్లు ఫైబ్రాయిడ్స్ అని అన్నారు కదా, అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటంటారు? అవి రావడానికి రీజన్స్ ఏంటంటారు? ఒకటండి, ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచిలో ఉండే కణుతుల కండిషన్స్. ఈ గర్భసంచిలో ఉండే కణుతులు అనేది ఎందుకు వస్తున్నాయంటే ఆటోమేటిక్గా అవి రావు. దానికి సంబంధించి అంటే నార్మల్గా మ్యాజ్మాటిక్ ప్లేన్ అంటారు హోమియోపతి లాంగ్వేజ్లో. దీనికి సంబంధించి సైకోటిక్ డెప్త్ అనేది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది హైపర్ స్టిమ్యులేషన్స్లో ఉండటం మూలాన ఈ ఫైబ్రాయిడ్ గ్రోత్ అనేది జనరల్గా వస్తూ ఉంటుంది. అంటే చాలా వరకు కొందరు ఫీమేల్స్లో ఏంటి అంటే యాజ్ ద మెనోపాజల్ స్టేజెస్ దగ్గరకు వస్తున్నప్పుడు కూడా ఫైబ్రాయిడ్స్ కండిషన్స్ అనేది కనిపించే వాళ్ళు కొందరు ఉంటారు. అలాంటి కండిషన్స్తో ఫేస్ అవుతున్న వాళ్ళల్లో జనరల్గా అదర్ వేస్ ఆఫ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తూ ఉంటారు అంటే
ఇది డేట్స్ అనేది ఆగిపోతున్నప్పుడు ఇది ఆటోమేటిక్గా కరిగిపోతుంది అని కూడా కొందరు చెప్తూ ఉంటారు. అంటే ఈస్ట్రోజన్ అనేది మెనోపాజల్ స్టేజెస్ అనేది వస్తున్నప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది సప్రెస్ అవుతుంది కాబట్టి ఫైబ్రాయిడ్ గ్రోత్కి దానికి ఫేవరబుల్ కండిషన్స్ అనేది ఉండకపోవటం వలన అది కరిగిపోతుంది అని చెప్తుంటారు. అంటే దీనికి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది హైపర్ స్టిమ్యులేషన్, ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్డ్గా ఉండటం వలన ఫైబ్రాయిడ్ గ్రోత్స్ అనేది జనరల్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం హోమియోపతిలో ఎలా ఉంటుంది అంటే ఎలాంటి సర్జికల్ ప్రొసీజర్స్ లేకుండా ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ హైపర్ స్టిమ్యులేషన్స్ అనేది ఎందుకుంది, ఓవేరియన్ ఎన్హాన్స్మెంట్ అనేది సరిగ్గా లేకపోవటం వలన ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది అక్కడ మనకు హైపర్ స్టిమ్యులేషన్లో కనిపిస్తుంది. ఆ ఓవేరియన్ ఎన్హాన్స్మెంట్కి సంబంధించిన కండిషన్స్ని మనం క్లియర్ చేసినప్పుడు ఆ ఇంబ్యాలెన్సెస్ అనేది క్లియర్ అయ్యి కనిపిస్తున్న ఫైబ్రాయిడ్ అనేది కూడా హోమియోపతి మెడికేషన్స్ ద్వారా క్లియర్ అవుతుంది. ఓకేనండి, డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే అపాయింట్మెంట్ కొరకు 9985228528 9866116699 నెంబర్స్ని కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, పీసీఓడి అంటే ఏంటంటారు, దానికి రీజన్స్ ఏంటంటారు? ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిజీజ్ అనే కండిషన్స్ ఏదైతే ఉందో ఇది నార్మల్గా జనరల్గా ఈ పీసీఓడి కండిషన్స్ కింద మనం జనరల్గా చూస్తూ ఉంటాం. అంటే ఈ పీసీఓడి కండిషన్స్ ఏదైతే ఉందో ఇది క్వైట్ కామన్గా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బికాస్ ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇది నార్మల్గా లైక్ సైకలాజికల్ స్ట్రెస్ రిలేటెడ్ కండిషన్స్లో ఉండొచ్చు, నార్మల్గా బాడీ టెండెన్సీస్ కానీ ఒవేరియన్ ఎన్హాన్స్మెంట్లో ఉండే ఇబ్బందుల వల్ల ఈ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ అనేది వచ్చినప్పుడు పీసీఓడి కండిషన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంటే ఇప్పుడు నార్మల్గా ఏదైతే స్ట్రెస్ఫుల్ లైఫ్ జనరల్గా లీడ్ చేస్తున్నారో అలాంటి క్రమంలో కూడా ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నప్పుడు కూడా హార్మోనల్ చేంజెస్ బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది తక్కువగా ఉండటం వలన, బాడీ స్ట్రాంగ్ లెవెల్స్లో లేకపోవటం వలన కూడా ఆ స్ట్రెస్ అనేది కూడా ఇంపాక్ట్ అనేది బాడీలో ఉండటం వలన ఇంబ్యాలెన్సెస్ అనేది కనిపించి ఈ పీసీఓడి కండిషన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే నార్మల్గా ఏంటి పీసీఓడి కండిషన్స్లో FSH LH రేషియోస్ అనేది జనరల్గా నార్మల్ ఓవ్యులేటింగ్ ఫీమేల్స్లో వచ్చేసి 3:1 రేషియోలో ఉండాలి. ఈ పీసీఓడి కండిషన్స్తో ఫేస్ చేస్తున్న వాళ్ళలో ఎలా ఉంటుంది, LH హార్మోన్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది. అంటే అండాన్ని పెంచే హార్మోన్ కన్నా అండాన్ని ఉత్పత్తి చేసే హార్మోన్ ఎక్కువ మోతాదులో అలాంటి బాడీస్లో పీసీఓడి కండిషన్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళల్లో ఉంటుంది. హోమియోపతి ఏం చేస్తుంది, ఇప్పుడు నార్మల్గా అదర్ వేస్ ఆఫ్ ట్రీట్మెంట్ కిందక కూడా మనకు ఒక కాలర్ కాల్ చేశారు, పీసీఓడితో ఫేస్ అవుతున్నాము మెడికేషన్స్ అనేది ఇచ్చారు అని. మెడికేషన్స్ అక్కడ దేనికి ఇస్తున్నారు, ఆ LH హార్మోన్ని సప్రెస్ చేయడానికి FSH LH కాంబినేషన్ మెడిసిన్స్ అక్కడ ఇవ్వటమే జరుగుతుంది. కానీ ఆ LH వాళ్ళ ఆర్గన్స్ నుంచి వాళ్ళ ఓవరీస్ నుంచి ఎందుకు ఇంత ఎక్కువ మోతాదులో విడుదలవుతుంది, ఇది ఎక్కువ మోతాదులో విడుదలవుతుంది అంటే దీని డైరెక్ట్ ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది, పిట్యూటరీ గ్లాండ్లో కూడా ఉంటుంది. అంటే స్ట్రెస్ కండిషన్స్తో ఫేస్ అవుతున్న వాళ్ళల్లో కూడా ఈ LH హార్మోన్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది. అంటే స్ట్రెస్తో రిలేటెడ్గా ఉండే ఫ్యాక్టర్స్ని ఇక్కడ మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది. అంటే దాని యొక్క డెప్త్, దాని యొక్క సూటబిలిటీని మనం హోమియోపతిలో ఇస్తాం. అలా ఇచ్చినప్పుడు ఆ గ్రంథి నుంచి ఏదైతే ఎక్కువగా విడుదలవుతుందో దానికి సంబంధించిన కాజెస్ అనేది క్లియర్ అయ్యి అది నార్మల్గా ఏ మోతాదులో అయితే విడుదల అవ్వాలో అలా విడుదలయ్యి ఈ పీసీఓడి అనేది ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంది. ఓకేనండి, డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి గుంటూరు వారితో 6వ లైన్ కొత్తపేట గుంటూరు నందు సంప్రదించగలరు. అలాగే మీరు మాకు కాల్ చేయాలనుకుంటే 8297956111 8297956222. ఓకే డాక్టర్ గారు, థైరాయిడ్ వలన కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయంటారా? ఒకటండి, థైరాయిడ్ అనేది కూడా ఒక హార్మోన్. అంటే ఇప్పుడు షుగర్ అనేది ఉంది దానివల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుందా అని కొందరు అంటూ ఉంటారు. అంటే ఎన్నో కండిషన్స్, అంటే మన బాడీలో హార్మోన్స్ అనేది ఈవెన్ ప్యాన్క్రియాస్ నుంచి విడుదలయ్యే ఇన్సులిన్ ఒక హార్మోనే, థైరాయిడ్ గ్లాండ్ నుంచి విడుదలయ్యే థైరాక్సిన్ అనేది కూడా ఒక హార్మోనే. థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉన్నప్పుడు థైరాయిడ్ ఉన్నంత మాత్రం అనేది డైరెక్ట్గా ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుంది అనేది మాత్రం ఏమీ ఉండదు. ఎవరిలో దారి తీస్తుంది అంటే జనరల్గా ఏంటి, ఇప్పుడు మన బాడీలో ఒక ఆర్గన్లో ఇంబ్యాలెన్స్, ఒక ఆర్గన్లో ఇబ్బంది అనేది వచ్చినప్పుడు ఆ ఆర్గన్లో ఉండే ఇబ్బంది, దాని యొక్క పనితనం అనేది కనుక మనం పెంచకపోతే దాని యొక్క ఇంబ్యాలెన్స్ అనేది డెఫినెట్గా అదర్ గ్లాండ్ పైన కూడా పడే అవకాశం అనేది ఉంటుంది. అలా అదర్ గ్లాండ్ పైన దాని ఇంపాక్ట్ అనేది పడినప్పుడు డెఫినెట్గా అది ఫీమేల్స్లో వచ్చేసి ఒవేరియన్ ఇంబ్యాలెన్సెస్కి దారితీస్తుంది, మేల్స్లో వచ్చేసి స్పర్మాటోజెనెసిస్ హెల్తీగా లేకపోవడానికి సంబంధించిన కాజెస్కి దారితీస్తుంది. అంటే ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్లో వచ్చే ఇబ్బందుల వల్ల ఆ ఇబ్బందులు అనేది అదర్ గ్లాండ్స్ మీద వెళ్ళటం మూలాన ప్రాబ్లం వస్తుందే కానీ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఈ ప్రాబ్లం రావట్లేదు. మనం బాడీలో నుంచి ఆ గ్రంథిలో ఉండే ఉత్పత్తి లోపాలు అనేది క్లియర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా థైరాయిడ్ హార్మోన్కి సంబంధించిన ఇంబ్యాలెన్సెస్ క్లియర్ అయితే దాని ఇంపాక్ట్ అదర్ గ్లాండ్స్ పైన ఏదైతే ఉందో అది కూడా క్లియర్ అవుతుంది. ఇది హోమియోపతి ప్రొసీజర్. అంటే థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉన్నప్పుడు డైరెక్ట్గా థైరాయిడ్ హార్మోన్ని మనం బాడీలోకి ఇవ్వము, ఆ గ్లాండ్లో ఉండే ఇంబ్యాలెన్సెస్ని మనం క్లియర్ చేస్తాము.
గ్లాండ్లో ఉండే ఇంబ్యాలెన్సెస్ని క్లియర్ చేసినప్పుడు తప్పకుండా ఆ గ్లాండ్ యొక్క ప్రభావం ఏ గ్రంథుల పైన ఉందో ఆ గ్రంథుల పైన ఉన్న ప్రభావాన్ని అనేది కూడా క్లియర్ అయ్యి వాళ్ళ బాడీలో హెల్తీనెస్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి అనేక సందేహాలు తీర్చారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, అసలు సంతానలేమి అంటే ఏమిటి, అసలు కపుల్స్ డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి, అలాగే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనే వాటి గురించి డాక్టర్ గారు మనకి చక్కగా వివరించారు కదా. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి, గుంటూరు వారితో 6వ లైన్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి సంతాన సాఫల్యత కేంద్రం, గుంటూరు వారి తోట, 6వ లైను, కొత్తపేట, గుంటూరు. వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలైనా సందడి చేసే పిల్లలు లేరని బాధపడుతున్నారా? సంతానలేమికి ఇక చెక్. సంతానం లేని వారికి సంతాన సాఫల్యం అందిస్తూ ఎందరినో మాతృమూర్తులుగా మార్చి 80% సక్సెస్ రేట్ తో విజయాలను సాధిస్తూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని జర్మనీ హోమియో మందులచే సహజ సిద్ధమైన గర్భధారణకు అభయమిస్తుంది డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి. మా ఫలితాలు చూసి నమ్మకం కలిగాక మాత్రమే వైద్యం ప్రారంభించవచ్చును. పూర్తిగా నెలవారీ ఫీజు మాత్రమే. దంపతుల్లో సంతానలేమికి గల కారణాలు హార్మోన్ సమస్యలు, పీసీఓడి, ట్యూబల్ బాక్స్, వీర్య కణాలు లేకపోవట, వీర్య కణాలు తక్కువగా ఉండుట మొదలగు అన్ని రకాల సంతానలేమి సమస్యలకు మరియు ఇతర జనరల్ హెల్త్ సమస్యలకు సంప్రదించండి డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి, గుంటూరు వారి తోట, 6వ లైను, కొత్తపేట, గుంటూరు. ఫోన్ నంబర్ 9985228528 మరియు 9866116699.